విహారయాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన వారిని అంతలోనే మృత్యువు కిరటం రూపంలో బలి తీసుకుంది. అచ్యుతాపురం సిఐ బుచ్చిరాజు, ఎస్ఐ నారాయణరావు కథనం ప్రకారం అనకాపల్లి జిల్లా కశంకోట మండలం తీడకు చెందిన ఎన్ కనకదుర్గ, మాకవరం పాలెం మండలం చెట్టిపాలెంకు చెందిన ఎండహల్లి నూకరత్నం అక్కా చెల్లెలు. వీరితో పాటు ఎలమంచలి మండలం గొల్లల పాలానికి చెందిన ద్వారంపూడి శిరీష తమ కుటుంబానికి చెందిన 5గురితో కలిసి తంతడి వాడపాలెం తీరంలో గడపడానికి వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం వరకు గడిపిన కుటుంబ సభ్యులు ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి తీరాన్ని ఆనుకొని ఉన్న కొండరాలపై నిలుచొని ఫోటో దిగడానికి వెళ్లారు. ఫోటో తీసుకున్న సమయంలో రాక్షస కిరటం వీరిపై ఎగిసిపడింది. అలా వృద్ధికి వారు నీటిలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు వీరిని రక్షించడానికి ప్రయత్నించారు. కొద్దిసేపటికి ఆ ముగ్గురిని ఒడ్డుకు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు వెంటనే పరవాడ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే నూకరత్నం, కనకదుర్గ మృతి చెందారు. శిరీష ప్రాణాపాయ స్థితిలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కనకదుర్గకు భర్త గణేష్, 2 కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీళ్ళు 12:30కి ఫోన్ చేశారు. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ రావడం లేట్ అవడం వల్ల వీళ్ళు అప్పటికి ఫోన్ చేస్తున్నారు. అయితే వస్తున్నాను, ఒక అరగంట పోవాలని పడుతుందని చెప్పేసి చెప్పుకొని కూర్చున్నాను. సర్పంచ్ గారు రాగానే, నేను ఇంటికి రాగానే 1:15 గంట అయిందండి. 1:15 గంట అవగానే వాళ్ళు ఇంకా రోడ్డు మీద ఉండగా తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినాక చివరిలో భోజనాలు తీసుకున్నారండి. బీచ్ దగ్గర తిన్నామండి. తిన్న తర్వాత 3 అమ్మాయిలు గొట్టు మీద కూర్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. మేము పక్కన 3 అబ్బాయిలు బయటనే ఉన్నాం గొట్టు మీద. వాళ్ళిద్దరు చిన్న పిల్లలు నా దగ్గర ఉన్నారండి పక్కనే. వీళ్ళు ఎప్పుడైతే పడిపోగానే ఆలోచి కొట్టగానే పడిపోయారండి గొట్టు నుంచి. వీళ్ళు ఎప్పుడైతే పడిపోగానే నేను కూడా దూకేశానండి. దూకగానే ఆ అమ్మాయిని పట్టుకున్నా సరే ఆ అమ్మాయితో కూడా నన్ను లాగేసిందండి. ఆ పక్కన ఉన్న వ్యక్తిని నేను అప్పటికే అరిస్తే ఒక ఆయన వచ్చి నన్ను లాగారండి. లాగిన తర్వాత ఒక అతను ఎవరో ఏజ్ పర్సన్, ఒక 35 నుంచి 40 వరకు ఉండే అతను వచ్చి వీళ్ళు ఒక్కొక్కరికి లాక్కొస్తే నేను మధ్య నుంచి అతనికి మధ్యలోకి తీసుకొచ్చాడండి. మధ్య నుంచి నేను తీసుకొచ్చానండి. బొట్టు వేసాము. అలా అప్పటికి వాటర్ తినేసేదేమో కడుపది బాగా నొక్కామండి. అయినా అప్పటికి ఆ పక్కలో అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ రాపోయేసరికి దాని మీద తీసుకొచ్చాను డైరెక్ట్.